అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఎంతకాలం నేను వేచి ఉండాలి? నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? అసలు నా ప్రార్థనకు జవాబు వస్తుందా నువ్వు అంటావు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నీ విషయంలో చేస్తున్న ఆలస్యమో ఏమికో దేనికో తెలుసా? అది నిన్ను సరిగ్గా సిద్ధపరచడానికే. దేవుడు ఒకసారి మన జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నిన్ను బలముగా నిలబెట్టడానికే నిన్ను ఆలస్యం చేస్తున్నాడు. నీ జీవితం అది ఆలస్యం అనుకుంటావు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అది నేను నిన్ను సిద్ధపరిచే ప్రక్రియ. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే దాన్ని నిలబెట్టుకోవాలంటే సరి అయిన సిద్ధపాటు నీలో ఉన్నట్లప్పుడు మాత్రమే ఆశీర్వాదాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు అని అంటున్నాడు. ఎందుకంటే ఒక కోడిగుడ్డులో పొదిగిన తర్వాత ఆ కోడిగుడ్డులో ఉన్న చిన్న పిల్ల బయటకు వస్తుంది. కొంచెం బయటకు రాగానే మనం ఏం చేస్తామంటే వెంటనే దాన్ని వలవడానికి ప్రయత్నం చేస్తాం. కోడి దాన్ని వలవనీయదు. ఎందుకు వలవనీయదో తెలుసా? నీకు ఆ కోడి పిల్ల మీద ఎంత జాలి ఉన్నా కూడా తల్లి అది తన బిడ్డను సిద్ధం చేసే ప్రక్రియ అది. తనంతో తానుగా తన కాళ్ళతో తనకున్న ముక్కును అది బలపరుచుకోవాలి. తన కాళ్ళను బలంగా అదిమిపెట్టి ముక్కుతో ఆ యొక్క కోడి పెంకును పగలగొట్టాలి. నేను రావడానికి ఆలస్యం అవుతూ ఉంది, నేను ఇబ్బంది పడుచు ఉన్నా, నా తల్లి కోడి నన్ను చూస్తూ ఉన్నా కూడా నన్ను పట్టించుకోవడం లేదే, అలాగే చూస్తుందే అని ఆ గుడ్డులో ఉన్న పిల్ల తల్లిని చూసి అనుకోవచ్చు. కానీ తల్లి ఈ యొక్క చిన్న కోడి పిల్లను సిద్ధం చేసే సమయం అది. తనంతట తానుగా గుడ్డుని పగలగొట్టుకుని వస్తేనే బయటకు వచ్చిన తర్వాత అది కాళ్ళు చేత నిలబడగలుగుతుంది, ఆహారాన్ని ముక్కు ద్వారా తీసుకోగలుగుతుంది. ఒకవేళ మనం జాలిపడి ముందుగానే గుడ్డు పగలగొట్టామనుకో, కోడి పిల్ల కాళ్ళ మీద నిలబడదు, సరి కదా, ఆహారము కూడా అది తీసుకోలేదు. మన జీవితంలో కూడా కొన్ని ఆశలు, కొన్ని కోరికలు నెరవేరే క్రమంలో ఆలస్యము. అయ్యా, ఎందుకు నా జీవితంలో నీవు ఆలస్యం చేస్తున్నావు అంటావు. నీ విషయంలో అది నీకు ఏమనిపిస్తుందంటే అది వేచి ఉండే సమయము. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అది నేను నిన్ను సిద్ధపాటు చేసే సమయం అంటున్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము యొక్క కోరిక తన కడుపున ఒక బిడ్డ పుట్టాలని. ఎన్ని ఉన్నా నా ఆస్తికి వారసుడు ఆ ఏలియాజరే కదా, నా ఇంటి ఆ పెద్ద దాసుడే కదా అని మనసులో ఒక వేదన. దేవుడు చెప్పాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. వాగ్దానం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు అయింది. వాస్తవంగా ఇప్పుడు అబ్రహాము గారికి శారాకి వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు, 74 సంవత్సరాలు. ఈ 75, 74 సంవత్సరంలో సాధారణంగా మనం సెటిల్ అయిపోయాం కదా. ఇక కాటికి కాళ్ళు జాబు కూర్చున్నాం, దేవుడు పిలుపు ఎప్పుడు వస్తుందో అని అంటాం. మన మధ్య ఒక ప్రాంతంలో మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అలా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే ఆ సహోదరి నాయనమ్మ గారి కాలం నుంచి నాయనమ్మ క్లాస్మేట్, ప్రార్థనలోలండి, చదువులు అనుకునేవారు. నాయనమ్మ గారి పాటలు పాడితే ఆమె డ్రమ్ము కొట్టేదట, ఆమె కందిరి కొట్టేదట. మేము గుర్తున్నాము. అంటే మా నాన్నగారు చిన్న వయసులో కూడా, చంటి బిడ్డలుగా పాలు తాగే వయసులో కూడా ఆమె ఎత్తుకొని పెంచిందంట మా నాన్నగారు. వెళ్ళాము, మన ఇంటి దగ్గర ప్రార్థన జరిగించాం. ఆమె అంటున్న మాట, మీరు ఎట్లా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, నేను తొందరగా ఏం కావాలి తెలుసా, బకెట్ తన్నేయాలి. నేను తొందరగా ఏం తన్నాలట, బకెట్ తన్నేయాలి. చూడాల్సినవన్నీ చూసా, చేయాల్సినవన్నీ చేసా.
అని ఆ యొక్క సహోదరి గారు ప్రార్థన అంటే 75 సంవత్సరాలు, ఆమెకి దాదాపు ఒక 85-86 ఏళ్ళు పైనే ఉంటాయట. ఆ సహోదరి చెప్తున్న మాట అంటే 75 సంవత్సరాల వయసులోకి ఇంకెందుకులే కాటికి కాళ్ళు చాపుదాం అనుకున్న వయసు అది. ఇక ఏ మనుషులకి ఏ కోరికలు అంటే ఏముండవు, శుభ్రంగా రోగం రొప్పు లేకోకుండా నడుస్తూ ఉండంగానే తిరుగుతూ ఉండంగానే దేవుడు మనం పిలుచుకుంటే బాగుండు అన్న ఆలోచనలో వారు ఉంటారు. అటువంటి అనుభవం కలిగిన వయసులో దేవుడు అబ్రహాముతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె సముద్రపు 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమండి, ఈ వయసులో వాగ్దానం ఇచ్చాడంటే మామూలుగా వెంటనే నెరవేరితే బాగుంటుంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎన్ని సంవత్సరాలు అబ్రహాముని విశ్వాసంలో నడిపించాడు? 75 సంవత్సరాలు దేవుడు వాగ్దానం ఇస్తే 100వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వాగ్దానం అనేది నెరవేరలేదు. వాగ్దానము మన జీవితంలో ఎంత పెద్దదైతే ఆలస్యం కూడా అంతే పెద్దదవుతుంది. దేవుడు అట్లాంటి బిడ్డనిస్తాను అని అబ్రహాంతో అల్లా, ఇదిగో నీ బిడ్డ ఎలాంటి బిడ్డో తెలుసా? నీ విశ్వాసాన్ని కొనసాగించే బిడ్డ నీకు ఇస్తాను. నువ్వు విశ్వాసం తండ్రిగా ఎలాగో మార్చబడ్డావో అలాంటి విశ్వాసంతో నడిచే బిడ్డని అనేక మందికి ఆ బిడ్డ ద్వారా నీ యొక్క విశ్వాసం పరీక్షించబడి అనేక మందికి మాదిరిగా ఉండే బిడ్డను నీకు ఇస్తాను అని దేవుడు ఆ యొక్క అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో వాగ్దానము అనేది ఎంత పెద్దది అయితే ఆలస్యం కూడా అంతే పెద్దదవుతుంది. చిన్న ఆశీర్వాదం అనుకో వెంటనే నెరవేరుతుంది. పెద్ద ఆశీర్వాదం కావాలంటే దానికి తగ్గట్టుగానే ఆలస్యం అవుతుంది. 2 గింజలను రైతు భూమిలో నాటాడు. ఒక గింజ అనుకున్నట్లుగానే భూమిని చీల్చుకుంటూ అది ఎదుగుతూ వచ్చింది. రెండింటికి ఒకటే పోషణ, కానీ రైతు ఆశించిన విధముగా 2వ గింజ మొలక రావడం అలా చాలా రోజులు వేచి ఉంచిన తర్వాత మొలకొచ్చింది. ఇన్ని రోజుల తర్వాత మొలకొచ్చింది, చెట్టేమో అంత ఎత్తు అయిపోయింది, దీని నీడలో ఇంక ఇది ఏమి ఎదుగుతుంది అనుకున్నాడు. కానీ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఆ యొక్క గింజ ఎదగడం ప్రారంభించింది. ఎంత ఆలస్యంగా అయితే అది మొలక ఇవ్వడం ప్రారంభించిందో ఎదగడం అంత వేగంగా అది మొలకెత్తడం ప్రారంభించింది. మొదట మొలిచిన చెట్టు కంటే వేగంగా ఎదిగిన చెట్టు ద్వారానే రైతుకి ఏమొచ్చిందో తెలుసా? ప్రవేశం. ఒకసారి దేవుడిని జీవితంలో నువ్వు అనుకున్న సమయానికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ దాని ద్వారా నువ్వు పొందుకునే ప్రయోజనం కన్నా ఆలస్యంగా నీ జీవితంలోకి వచ్చిన కొన్ని ఉంటాయి, వాటి ద్వారా నువ్వు పొందుకునే ప్రయోజనం మరీ ఎక్కువ అవునుగాక. ఎందుకంటే ఎండాకాలంలో నడుచుకుంటూ వెళ్ళిన వాడికి చల్లని నీరు ఎట్లా ఉంటుందో ఆలస్యంగా నీ జీవితంలో ఏది దేవుడిచ్చినా అంతగా నిన్ను ఆహ్లాదపరచునుగాక. హల్లెలూయా. 25 సంవత్సరాల ఎదురు చూపులో అబ్రహాముకు దేవుడు ఏం చేశాడంటే విశ్వాసం పరీక్షను వచ్చాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రతి ఒక్క సవాలు, అయ్యా ఈ సంవత్సరమా ప్రతి సంవత్సరం సవాలు, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుందా లేదా. కానీ ఆ సవాలు ద్వారా అబ్రహాము దేవుడు ఏం చేశాడు అంటే మరింతగా బలపరిచిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుల్లో బలపడడం వలన అబ్రహాము ద్వారా దేవునికి ఏమొచ్చిందంటే మహిమ అనేది వచ్చింది. విశ్వాసంలో అబ్రహాముని బలవంతునిగా చేశాడు. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంది అంటే నువ్వు విశ్వాసంలో బలవంతుడు కావాలని, నమ్మకత్వంలో అబ్రహాముని బలవంతుడుగా చేశాడు. ఒక ఆయన అంటాడు, మేము దేవుని నమ్ముకున్నాం, మాకేం కలిగింది, చేతబడులు చేసుకున్న వారికి బాగా ఉంది, వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు, మా పరిస్థితి ఎట్లాగే దిగజారిపోతుంది అని ఆయన బాధపడ్డాడు. ఎంతో నమ్మకంగా దేవుల్లో కొనసాగిన వ్యక్తే, కానీ కొన్ని అనుభవాలు ఏం చేసి అంటే నమ్మకత్వంలోంచి దిగజారేలాగా చేశాయి. కానీ వారి ఇంట్లో కొంతమంది మనుషులు ఎవరు ఎలాగున్నా మనం దేవుణ్ణి సేవిద్దాం, మనం దేవుణ్ణి ఆరాధిద్దాం అని నమ్మకత్వంలో వారు కొనసాగారు. వారు కొనసాగించుట బట్టి
దేవుడు వారి యొక్క కష్టాన్ని ఆశీర్వదించాడు. నమ్మకత్వంలో చెదిరిపోయిన వారిని కూడా మరలా అదే నమ్మకత్వంలో ఈ కుటుంబము నిలబెట్టింది. నీ కుటుంబంలో ఒక నమ్మకత్వంలో నుంచి చెదిరిపోతుంటే నీ ప్రార్థన, నీ విశ్వాసం ఏం చేయాలంటే వారిని మరలా ఆ అగ్నిలోకి నడిపించాలి. వారిని ఆరిపోనీకోకుండా నీలో అగ్ని వారికి రగిలించినట్లుగా దేవుడు నిన్ను బలపరచునుగాక. అంటే దేవుడు ఆలస్యం చేయడం ద్వారా అబ్రహాము జీవితంలో మొదట విశ్వాసంలో బలపరిచాడు. 25 సంవత్సరాల పాటు నమ్మకత్వంగా వెంబడించే విషయంలో బలపరిచాడు. అలాగే సహనము దేవుడు వెంటనే అతని జీవితంలో నెరవేర్చలేదు. దాని ద్వారా అతనిలో ఏం పెంచాడంటే సహనము, డిలే. అంటే ఈ యొక్క డిలే ఏం చేస్తుందంటే, ఆలస్యం ఏం చేస్తుందంటే అతనిలో మెచ్యూరిటీ అనేది పెరిగేలాగా చేస్తుంది. ఆ యొక్క ఆలస్యం ఏం చేస్తుందంటే అతని యొక్క క్యారెక్టర్ని మరింతగా చెక్కింది. మరింతగా అందంగా ఆ క్యారెక్టర్ అయ్యేలాగా ఈ ఆలస్యం చేసింది. 3 విషయాలు. అబ్రహాము జీవితంలో దేవుడు ఆలస్యం చేయడం వలన విశ్వాసంలో బలపడ్డాడు, నమ్మకత్వంలో ముందుకెళ్ళాడు, సహనంలో ఎదిగిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా కొన్ని విషయాల్లో నువ్వేం కావాలట? సహనం నేర్చుకోవాలట. ఇంకా కొన్ని విషయాల్లో నువ్వు విశ్వాసంలో నిలబడాలి. ఇంకా నువ్వు కొన్ని విషయాల్లో నమ్మకత్వంలో నువ్వు కొనసాగాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇప్పుడు అసాధ్యమైన పరీక్ష ఇద్దరు దంపతుల యొక్క జీవితంలో. 100 ఏళ్ల వయసులో హాస్పిటల్కి వెళ్ళావనుకో, ఏమ్మా నీకేంటి బాధ మామగారు తాతగారు అని నర్సు వచ్చి అందనుకోండి, మీరు ఏమంటారు? మోకాలు నొప్పి మెడక నొప్పి అంటారు. ఈ శారా అబ్రహాం హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. అసాధ్యమైన విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. నీ జీవితంలో మనిషి రీతిగా ఆలోచన చేస్తే అవి అసాధ్యంగా, మృతతుల్యమైన గర్భము ఇది ఫలించట సాధ్యమా అన్న మనిషి యొక్క ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో దేవుని యొక్క మహిమ అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఎక్కడ మృతతుల్యంగా ఉందో అక్కడ దేవుడు తన పనిని ప్రారంభించి ఆ యొక్క శారా యొక్క గర్భాన్ని తెరిచిన వాడిగా కనపడు. నీ జీవితంలో ఎక్కడ ఏ విషయంలో ఏ ఆశలు అయితే సన్నగిల్లిపోతున్నాయో, ఏ కోరికలు అయితే ఇక అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో అక్కడ దేవుడు నీ పక్షంగా తన పనిని మహిమార్థమై జరిగించునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఆలస్యము ఆయన యొక్క వాగ్దానానికి వేదికగా ఉంది. ఏంటి? అబ్రహాము జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, దేవుడు ఒక వాగ్దానం అనేది మనకి ఇచ్చాడు అంటే ఆ వాగ్దానం అనేది మన శక్తితో మనం సంపాదించుకునేది కాదు, దేవుని శక్తితో మాత్రమే సంపాదించుకోగలుగుతాము అని మనుషులు చూడాలి అని. అద్భుతము అనేది మన బలముతో కాదు, దేవుని బలముతో చేస్తారు అని. ఇంకా మహిమ అది మన వల్ల కలిగేది కాదు, ఎవరి వల్ల కలుగుతుంది? దేవుడి వల్ల కలుగుతుందని మనుషులు గమనించాలి అని దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. అంటే నీ వలన, నీ బలం వలన, నీ శక్తి వలన నువ్వు చేయలేవు, ఇది దేవుని వలనే సాధ్యము అని మనుషులు గుర్తించు నిమిత్తమే దేవుడిని జీవితంలో ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ జీవితంలో ఏది ఆలస్యమైంది అనుకుంటున్నావో మనుషులైన వారికి ఏం వల్ల కాదు, వీరి వల్ల కాదు అని అనుకుంటా. కానీ ఎప్పుడైతే దేవుడు తన మహిమను నీ ఎడలో చూపించాడో ఇది దేవుని వలన మాత్రమే ఈ విషయంలో సాధ్యమైంది అని దేవునికి మహిమ అనేది వస్తుంది. అందుకే దేవుడు తన వాగ్దాన విషయంలో ఏం చేస్తానంటే నీ విషయంలో జరిగించి నెరవేర్పు విషయంలో ఆలస్యం అనేది చేస్తున్న వాడుగా ఉన్నా. ఈరోజు అబ్రహాము జీవితంలో దేవుడు ఇలాగ జరిగించడం వల్ల అతని యొక్క సందేహము విశ్వాసంగా, బలహీనత బలముగా, అసాధారణమైన వ్యక్తి ఒక విశ్వాస వీరుడుగా అబ్రహాము మార్చబడిన వాడుగా ఉన్నాడు. ఒక చిన్న గ్రామంలో చక్కటి జంట, చూడముచ్చటైన జంట. ఒకసారి చూడముచ్చటగా ఉన్న జంటలోని ఏదో ఒక దిష్టి చుక్క ఉంటుంది.
వీరి జీవితంలో ఉన్న దిష్టి చుక్క ఏమిటో తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా వారు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ గర్భఫలం అనేది వారి జీవితంలో లేదు. ప్రార్థనాపరులే, దైవికమైన సహవాస అనుభవం ఉన్నవారే, కానీ వారి జీవితంలో గర్భం అనేది లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఎన్నో మందులు వాడారు, ఎన్నో సంవత్సరాలు ఇరువురు మెడిసిన్ వాడిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఇక మీ జీవితంలో గర్భం రావడము అసాధ్యము అనిపించింది. ఆమెకి ఏ రోజు కూడా బాధ అనిపించలా. డాక్టర్ గారు ఆ రోజు ఆ మాట అనిపించిన తర్వాత పక్కింట్లో పిల్లలు ఆడుకుంటుంటే ఆ శబ్దం ఉంది. ఆ రోజు గుండెల్లో భారం ఎక్కువైపోయింది. ఇంకా నా జీవితంలో ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో పిల్లలు, ఈ ఇంట్లో పిల్లలు ఆటలో వారి యొక్క శబ్దాలు వినడమేనా, నా ఇంట్లో నా పిల్లల శబ్దం ఉండదా? డాక్టర్ అదే చెప్పింది, నీ ఇంట్లో ఏ శబ్దం ఉండదు, నీ పిల్లల శబ్దం ఉండదు. బయటి పిల్లల శబ్దం నువ్వు వింటా, కానీ నీ ఇంట్లో నీ పిల్లల, నీ గర్భంలో ఉన్న బిడ్డల శబ్దం నీవు వినలేవు. అయితే ఆమె హృదయంలో ఉన్న వాంఛను బట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది, అయినా కూడా ప్రయత్నం ఆపలేదు. ఎక్కడంటే అక్కడ గర్భఫలం ఫలించే అవకాశం ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళేసింది. అన్ని చోట్లకు వెళ్ళిన తర్వాత భర్త గారు అన్న మాట ఏమిటో తెలుసా? ఇక మనకి గర్భం రాదు అని భర్త గారు అనేపాటికి, డాక్టర్ అన్న బాధ ఎక్కువ అనిపించలేదంట, కానీ భర్త గారు ఆ మాట అనేపాటికి ఆమెకి ఎక్కువైపోయిందంట బాధ. ఆ రోజంతా వేదనతోనే నిండిపోయింది, కన్నీటితోనే తన బాధను దేవునితో చెప్పుకుంది. కొన్ని రోజులు అయిన తర్వాత దగ్గర వారు పురిటి స్థానానికి కేకేశారట. ఈమె ఫంక్షన్కి వెళ్ళింది, పురిటి స్థానం ఫంక్షన్కి. పుట్టిన 9వ రోజు 8వ రోజు చేస్తారు కదా చంటి బిడ్డకి. ఆ స్నానానికి వెళ్ళినప్పుడు అందరూ స్నానం చేపిస్తున్నప్పుడు ఏమైనా అన్నారంట, నీకెప్పుడమ్మా ఈ భాగ్యము అని. పెదవుల మీద చిన్న చిరునవ్వు, కానీ హృదయంలో ఒక పెద్ద గుండె కోత, ఒక తెలియని గుండె కోతలోంచి బడగాగ్ని కారిపోతూ ఉంది. మనుషులు బట్టి మాటను బట్టి పైకైతే చిరునవ్వు అయితే నవ్వింది, కానీ హృదయంలో ఎంతో వేదన. ఇంటికి వచ్చింది, అయ్యా నా ప్రార్థన ఏమైపోయింది, నా కన్నీరు ఏమైపోయింది, నా ప్రార్థన నీవు ఆలకిస్తున్నావా, నా కన్నీటిని నువ్వు తుడుస్తున్నావా, నా గర్భఫలాన్ని నువ్వు ఇస్తున్నావా అని ఆమె ఏం చేస్తుందంటే రోధించింది. కానీ మనసు ఏమీ నెమ్మది లేదు. ఇక బైబిల్ చదవడం ప్రారంభించింది. హబక్కు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటో తెలుసా? ఆలస్యము అయింది, అయితే నెరవేరదనుకోవద్దు, కాలము పరిపూర్ణం కాగా అన్నీ కూడా ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా నెరవేరును అన్న వాగ్దానాన్ని పట్టుకుని ఆమె ఏం చేస్తుందంటే ముందుకెళ్ళింది. 6 నెలల తర్వాత ఆమె చేతులు గడగడ మనం వణుకుచూ ఉన్నాయి. ఏమవుతుందని పరీక్ష చేసినప్పుడు పాజిటివ్ అన్నారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 9 నెలల తర్వాత దేవుడు ఆమెకి ఒక గర్భఫలాన్ని, ఒక కుమారుని వారసుడిగా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆమె అంటున్న మాట, ఇదిగో ఈయన ఈ బిడ్డను, సరే బిడ్డ, నా కన్నీటికి నువ్వు సమాధానం కాదురా, నా కన్నీటికి ఇదిగో దేవుడు చేసిన అద్భుతం నీవని ఆ తల్లి ఆ బిడ్డను చూసి మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నీ కోరిక ఏమై ఉన్నదో, నీ కోరికలు దేవుడు నెరవేర్చును గాక. మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటాం. చాలా రాత్రులు చాలా ప్రార్థనలు చేశాం, ఏ ప్రార్థనకు జవాబు లేదు. చాలా కన్నీళ్ళు మన యొక్క మంచం మీద దుప్పట్లో కార్చిన వారుగా ఉన్నాం, జవాబు లేదు. మన హృదయానికి సమాధానం అనేది లేదు. కానీ దేవుడు అబ్రహామును మర్చిపోలేదే, శారాన్ని మర్చిపోలేదే. వారి జీవితంలో దేవుడు సంతానం ఇచ్చిన వాడిగా ఉన్నాడు కదా. ఈరోజు అదే దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిన్ను మరవకోకుండా నీ కోరికలు దేవుడు సిద్ధింపచేయును గాక. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుని ఆలస్యాలు ఉండవచ్చు, దేవుని నిశ్శబ్దాలు ఉండవచ్చు. నువ్వు అనుకుంటావు, ఎందుకు నా జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు, ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ నిశ్శబ్దం,
కానీ దేవుడు అంటున్నాడు, ఇది నిశ్శబ్దం కాదమ్మా, నేను సిద్ధం చేసే సమయము, ఇది నా ప్రేమ, నీ ఎడల నాకున్న ఉన్నతమైన ప్రణాళిక అని దేవుడు చెప్పకనే చెప్తున్నా. నీ కోరికలు సరి అయినవిగా ఉన్నట్లయితే అవి ఆలస్యం అవుతాయి, కానీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఇక్కడ చెప్పండి. నిజంగా మన కోరికలు సరి అయినవే అన్నట్లయితే అబ్రహాముని మీరు మాదిరిగా తీసుకోండి. 25 సంవత్సరాలు అతని కోరిక సరైనదే, ఆలస్యమైంది, కానీ దేవుడు నెరవేర్చుకోకుండా ఉన్నాడా? నీ జీవితంలో కూడా నీ కోరిక సరి అయిందైతే నీ విశ్వాసం కోల్పోకుండా ఉందువుగాక, నీ నిరీక్షణను కొనసాగించుదువుగాక, నీ ఓపిక కలిగిన ముందు కొనసాగునుగాక, నువ్వు సహనములో ఎదుగుదువుగాక. కోరిక సరి అయినదిగా ఉన్నట్లయితే అది ఆలస్యంగా అనిపించవచ్చు అంట, కానీ ఖచ్చితంగా ఒకరోజు. ఎందుకంటే మనందరూ తెలుసు, వ్యవసాయం కదా, మన చెరుకు పంట వేస్తాం, ఇంత ఎత్తెదుగుతుంది. చిన్నప్పుడు మొదట్లో చెరుకు తినాల ఆశ, దవ మొక్క తిన్నా కూడా చెరుకు తిన్నాము అన్న సంతోషం తప్ప మేము దవ తిన్నామని మాకు తెలిసేది కాదు. చివరికి చెరుకు చివరి నరుక్కుని తిన్నా కూడా మేము చెరుకు తిన్నాము అనుకుని మూతంతా బూడిదే ఉండేది. కొన్ని రోజులైన తర్వాత తినగా మాకు అర్థమైంది ఏమిటంటే మేము తినేది దవ అసలైంది కాదని. బళ్ళాహమ్మాల ఎగబడి లాక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తాడ్ర బళ్ళాహమ్మాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాక్కున్న తర్వాత మంచి మొక్క వచ్చింది అనుకునేవాళ్ళ, దవ మొక్క వచ్చింది అనుకునేవాళ్ళ? చెప్పండి. తెలియగల రైతు అయితే వెనమాలు ఎప్పుడు మేము ఏం చేసాడు, మా చెరుకు వ్యవసాయం చేసినప్పుడు వెనమాలు అన్నీ దవ మొక్కలు పెట్టేవాళ్ళు, దవకర్రలు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎంత లాక్కున్నా వాళ్ళకి ఏం కావాలి? దవ్వే రావాలి. అయితే నేను చెప్తున్నా, చెరుకు మనం ఎంత ఎదిగిందిగా తినేద్దామంటే కుదరదు. అది రుచికరమైన చెరుకుగా మార్చబడాలంటే సంవత్సరం పాటు ఎదగాలి. ఈ ఆలస్యం ఎందుకు అని అనవచ్చు, కానీ అందులో మధురమైన తీపి పదార్థం బయటికి రావాలి అంటే అది సంవత్సరం ఎదిగితేనే అందులోంచి ఏమొస్తుంది? ఒక మధురమైన ఫలం అనేది బయటకు వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఆలస్యము అనే అనుభవము, ఒక మధురమైన ఫలాలు నీ కుటుంబంలోంచి దేవుడు తీసుకొచ్చునుగాక, నీ వ్యక్తిగత అనుభవంలోంచి దేవుడు తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. నిన్ను ఎవరైతే నిందించారో నీ ముందే దేవుడు ఏం చేస్తాడంటే నీ కోరికను నెరవేర్చువాడుకుంటాడు. మన అంశం ఏంటి చెప్పండి? నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు అన్న. ఎట్లా సిద్ధింపజేస్తాడు? నీ కోరిక సరి అయినదే అయితే అది ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా దేవుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. 2, నిన్ను ఎవరైతే నిందించారో వారి ముందే దేవుడు నీ కోరికను సిద్ధం చేస్తాడు, నెరవేరుస్తాడు. కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలండి. ఇక్కడ మన జీవితంలో ఖచ్చితంగా నిందలు అవమానాలు గుండానే ఏదో ఒక సందర్భం మనం ప్రయాణం చేయాల్సిందే. ఎవరైనా సరే ఒక నింద గుండా కానీ ఒక అవమానం గుండా కానీ ప్రయాణం చేయవలసిందే. ఎందుకు మన జీవితంలో ఎందుకు వస్తుంది? మనుషులు నీవు వారికి ఏమవుతావు అన్నది గ్రహించిన వారు ఉంటారు, నువ్వు ఎవరవు అన్న విషయం వారు ఎరగని వారుగా ఉంటారు. నిజంగా నువ్వు ఎవరవు, వారికి నువ్వు ఏమవుతావు అన్న విషయము గ్రహించినట్లయితే వారు నిందించరు, అవమానపరచరు. కానీ ఎవరైతే దాన్ని ఎరగరో వారు నిందించడానికి, అవమానపరచడానికి ఏ మాత్రము కూడా వెనకాడరు. 2, మన దౌర్బల్యమైన స్థితిని చూసి జనులైన వారు ఏం చేస్తారు అంటే నిందిస్తారు, అవమానపరుస్తారు. 3, మన జీవితము ప్రయాణాన్ని జనులైన వారు గమనించినప్పుడు అది చులకననే అనుభవంతో
కూడినదే అయితే మనుషులైన వారు మనల్ని ఏం చేస్తారంటే నిందిస్తారు. మన జీవితంలో ఎప్పుడు కూడా తుది తీర్పు మనుషుడిది కాదు అనే విషయం గమనించాలి. మన జీవితంలో ఎప్పుడైనా తుది తీర్పు దేవునిదే. మనుషులు నిందించారని ఇక అదే అంతమని అనుకోవద్దు. దేవుడు గనక నిన్ను నిందించినప్పుడైతే అప్పుడు నీవు బాధపడాలి. మనుషులు మనల్ని ఎవరైనా నిందించారు అంటే సమాధానం ఇవ్వడం అనేది మన పని కాదు. కొంతమంది మనుషులు ఏదైనా మాట అన్నారంటే, నేనైతే నా దుమ్ము దులిపేవాడిని, నేనైతే నా మూతిపళ్ళు రాళ్ళగొట్టేవాడిని అని ఉంటూ ఉంటారు. అయితే నేను చెప్తున్నా, మనుషులు నిందించినప్పుడు సమాధానం ఇవ్వడం నీ పని కాదు. మనుషులు నిందించినప్పుడు సమాధానం ఇచ్చే పని ఎవరితోటండి? దేవునిది. ఎవరైతే ఆ పని దేవునికి అప్పగించగలుగుతారో వారి కోరికలు దేవుడు నెరవేర్చడం మాత్రమే కాదటండి, నిందించిన వారి ఎదుటే దేవుడిని ఏం చేస్తారంటే ఘనపరచునుగాక. హల్లెలూయా. నిందలు ఎప్పుడూ కూడా మన యొక్క బలాన్ని కొలవవు. మనుషులు ఎవరో నిందించారు, నిందించి మాత్రాన అవి మనల్ని కొలిచినట్లు కాదు. మనుషులు కొలిస్తే ఉపయోగం ఏముంది చెప్పండి? సమూయేలు మనుషుల రూపాన్ని కొలిచాడు, కానీ అభిషేకించబడ్డారా? లేదే. వరుస 1 నుంచి 7 వరకు అందరి రూపాన్ని కొలిచాడు సమూయేలు. ఒక్కరినన్నా సమూయేలు ఆ తైలపు కొమ్ముతో అభిషేకించగలిగాడా? లేదే. మనుషులు యొక్క నిందలు మన యొక్క బలాన్ని కొలవడం కాదు. వారు నిందించారంటే వారు ఏదో మనం కొలిచారని కాదు. కొలిచి అందుకే ఇట్లా మాట్లాడారు, మన హీనస్థితిని మన దౌర్భాగ్యాలని చూసి ఇట్లా మాట్లాడారు అంటే మనుషులు కొలిచింది అది నువ్వు భయపడవసల్లా. మనుషులు ఎప్పుడు పై రూపాన్ని కొలుస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? అంతరంగ రూపాన్ని కొలుస్తాడు. హల్లెలూయా. మనుషుల కొలత నీ బలానికి సంబంధించింది అనుకుంటావు, నీ గౌరవానికి సంబంధించింది అనుకుంటావు, కానీ ఆ కొలతలను పట్టించుకోవద్దు. దేవుని కొలతల్లో నువ్వు సరిగ్గా తూగావా లేదా, సరిగ్గా ఉన్నావా లేదా అన్నదే దేవుడు చూస్తాడు తప్ప మనుషుల కొలతలు నీకు నిందగా వచ్చినా అవి నేను భయపడవు. ఒకసారి మన జీవితంలో నిందలోనే వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రణాళికలో భాగంగానే దేవుడు నిన్ను ఆ నిందల గుండా నడిపిస్తున్నాడు. యేసేపు జీవితంలో నింద ఈ కలలగనేవాడు అని యొక్క అసూయపడుచు ఉన్నవారుగా ఉన్నా. పోతీఫర్ భార్య ద్వారా ఒక నింద. అయ్యా ఏమిటయ్యా, కలలు కనడము నా తప్ప, నమ్మకంగా పనిచేయడం నా తప్ప అని యేసేపు అనవచ్చు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో ఈ యొక్క అసూయే కానీ ఈ నిందే కానీ అవి నేను పడగొట్టేవి కాదు, నేను నిన్ను సిద్ధం చేసే ప్రణాళికలో భాగంగానే. అసూయ, నింద, చెరసాల దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆ యొక్క సింహాసనంలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక చెరసాల్లోంచి యేసేపును దేవుడు ఎక్కడ నడిపించాడు? సింహాసనం యొద్దకు. సింహాసనం. ఏ అన్నదమ్ములైతే నా శత్రువులకి నువ్వు నాకేం చేస్తావు? భోజనము. ఏ అన్నదమ్ములైతే యేసేపును చూసి అసూయపడ్డారో, ఏ అన్నదమ్ములైతే అవమానపరిచారో వస్త్రము తీసి, ఇప్పుడు అదే అన్నదమ్ముల ఎదుట యేసేపు యొక్క కొమ్మును దేవుడు హెచ్చించిన వాడుగా ఉన్నాడు కదా. ఈరోజు ఏ మనిషి అయితే నిన్ను అవమానపరిచాడో అవమానపరిచిన వారి ఎదుట దేవుడిని తలను ఎత్తించునుగాక. హల్లెలూయా. నిందలు అనేవి వచ్చినప్పుడు దేవుడు మన పక్షంగా పనిచేయడం ప్రారంభిస్తున్నాడు. యేసేపు జీవితంలో నింద అనేది వచ్చినప్పుడు, ఇదిగో ఫలానా ప్రాంతంలో ఐగుప్తుకి నీ ద్వారా ఆహారాన్ని పెట్టించడానికి నేను నిందకుండా నడుపుతున్నాను అని దేవుడు యేసేపు పక్షంగా పని ప్రారంభించాడు. మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎవరి ద్వారా అయినా నింద వస్తుందంటే ఏమనుకోవాలి చెప్పండి? నా సమయం రండి చెప్పుతో కొడతా అనుకోవాలా? లేదే. నీ జీవితంలో ఎప్పుడైనా నింద వచ్చిందంటే దేవుడు నా పక్షంగా పనిచేస్తున్నాడు అన్న గట్టిగా చెప్పండి. ఇంకోసం గట్టిగా నమ్మిన వారు మాత్రం చెప్పండి. ఏమని నమ్మారు చెప్పండి? చెప్పాలి. మీకు నింద వచ్చిందంటే మీరు ఏమని నమ్మాలి?
దేవుడి పక్షంగా పనిచేయడం ప్రారంభించాడని. చీకటి వచ్చిందంటే లైట్కి పని ఉన్నట్లు మీ జీవితంలో నింద వచ్చిందంటే దేవుడు ఎవరు పని చేయడం ప్రారంభించినట్లు? ఆ నిరీక్షణతో కనుక మీరు పనిచేసినట్లయితే నిందించిన వారి ముందే దేవుడు మనకి ఏం సిద్ధం చేస్తున్నాడంటండి? గౌరవాన్ని సిద్ధం చేస్తున్న వాడు. ఎవరైతే నిన్ను తక్కువ చేసి ఎత్తు చూపిన వారుగా ఉన్నారో, దావీదును గొర్రెల కాపరి అన్నారు, యుద్ధములు అన్నలైన వారు ఏమిట్రా అన్నట్లుగా చులకనగా మాట్లాడు. నిందించిన వారి ఎదుటనే దావీదు దేవుడు ఎత్తు చూపాడు. సౌలు నిందించిన వాడుగా ఉన్నాడు, జనాంగం నిందించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు దావీదు అంటున్న మాట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. అంటే ఈరోజు నీ జీవితంలో ఈ నిందలో గుండా నేను ప్రయాణం చేస్తున్నాడు అంటే దేవుడు నీకేం చేస్తున్నాడంటే నీకు ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తున్నాడు. నీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఎలాగ మార్చుకోవాలనుకుంటున్నాడంటే సాక్ష్యంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం కనబడుకోకుండా ఎవడు, ఆ యొక్క ఆశీర్వాదం అందరికీ కనబడేలాగా ఇది నిజముగా దేవుని కృపే. దావీదు సింహాసనం అధిష్ఠించాడు అంటే అతని ప్రయత్నం వల్ల కాదు, కానీ దేవుని కృపే అడవిలో ఉన్న దావీదుని సింహాసనం మీద స్థిరంగా నిలబెట్టింది. నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము నీకు సాక్ష్యంగా మార్చబడునుగాక. నీ జీవితంలో ఏ నింద ఎదుర్కొంటున్నావో ఆ నిందను బట్టి దేవుడు నీకు ఆశీర్వాదం సిద్ధం చేస్తున్నాడు. ఆ ఆశీర్వాదం నీకు మాత్రమే సరిపోదటండి. ఆ ఆశీర్వాదాన్ని ఇతరుల ఎదుట దేవుడు ఏం చేస్తాడటండి? సాక్షార్థం. అందుకే నా గిన్నె నిండింది అంటున్నాడా, పొంగింది అంటున్నాడా, పొర్లుతుంది అంటున్నాడా? అన్నీ అన్నాడు. నా గిన్నె నిండి పొంగి ఆశీర్వాదాన్ని దేవుడు ఎలాగ మార్చాడంటండి? సాక్ష్యంగా. ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో నీ కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు ఇతరుల ఎదుట సాక్ష్యంగా మార్చునుగాక. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారి ఎదుటనే దేవుడు నీ కోరికను సిద్ధింపచేయునుగాక. కీర్తనలు 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. నీ హృదయ వాంఛను తీర్చును. కోరిక అంటే ఇందాక మొదట్లో ఏమని చెప్పాను? నీ హృదయములో ఉన్న వాంఛ, నీ జీవితము గురించి, భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, ఆరోగ్యం గురించి, సంతానము గురించి నీ హృదయంలో ఏ వాంఛ అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ వాంఛను బట్టి కొన్నిసార్లు జీవితంలో అవమానం అనేది నీ జీవితంలో ఎదుర్కోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, ఎవరి మధ్య అయితే నువ్వు అవమానించబడ్డావో వారి మధ్యనే నీ యొక్క నామము మహిమపరచబడును గాక. ఎవరైతే నిన్ను చూచి నవ్వారో వారే నీ ఎదుట లేచి నిన్ను గౌరవించునుగాక. హల్లెలూయా. ఈ అన్న ఫంక్షన్కి వెళ్తుంటే చిచ్చే ఈ గొడ్డుమూత ఎదురొచ్చిందన్నారు. ఇంట్లో కూర్చుంటే పెళ్లి నటన చిచ్చే రోజు పొద్దున లేక నీ గొడ్డుమూత మొహం చూస్తున్నాను. కానీ ఈమె దేవుని మందిరంలోకి వెళ్ళి తన హృదయ వాంఛను, తన కోరికను దేవునికి చెప్పింది. దేవుని చిత్తానుసారమైన కోరిక ఆలస్యమైంది, కానీ తప్పకుండా ఒకరోజు నెరవేరుతుందన్నా కదా. ఎవరి మధ్య అయితే అవమానించబడ్డావో వారి మధ్యనే దేవుడు నిన్ను నిలబెడతాడని చెప్పే కదా. పెనిన సంతానం గురించి ఎవరికైనా తెలుసా? కానీ అన్నా సంతానం ఎవరు చెప్పండి? సమూయేలు. ఎవరు? సమూయేలు. ఈరోజు గంపడ పిల్లలు నువ్వు కని ఉండొచ్చు, కానీ పేరు తెచ్చి ఒక బిడ్డను దేవుడు నీకు వచ్చును గాక. హల్లెలూయా. అనేక మంది గంపడ పిల్లల బట్టి సంతోషించవచ్చు, కానీ ఆ గంపడ పిల్లలకు సమానంగా కాదు, కానీ వారి కంటే ఉన్నతమైన బిడ్డ దేవుడికి సంతానంగా ఇచ్చును గాక. హల్లెలూయా. ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారిని ఎదుట లేచి నిన్ను గౌరవించును గాక. దేవుడు మన జీవితంలో అవమానాన్ని గౌరవంగా మారుస్తాడు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడ తల ఎచ్చేలాగా, ఎక్కడైతే కన్నీరు గార్చావో అక్కడ సంతోషంగా, ఎక్కడైతే నువ్వు నిందపడ్డావో అక్కడ నీ జీవితం దేవుడు సాక్ష్యంగా మార్చునుగాక. హల్లెలూయా.
ఇక్కడ నేను చెప్తున్నా, నిందలు వచ్చాయంటే నీ జీవితం అంతమైపోయిందని కాదు. యోసేపు జీవితంలో నింద వచ్చింది, అంతమైపోలేదే. దావీదు జీవితంలో నింద వచ్చింది, అంతమైపోలేదే. హన్నా జీవితంలో నింద వచ్చింది, అంతమైపోలేదే. మోషే జీవితంలో ఇతరెవరో మనం నడిపించడానికి నింద వచ్చింది, అంతమైపోలేదే. ఎప్పుడైతే వారి జీవితంలో నింద వచ్చిందో అప్పుడు దేవుడు వారి జీవితంలో పనిచేయడం ప్రారంభించాడు. అవమానించిన వారి ఎదుట దేవుడు వారిని నిలబెట్టిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నింద వచ్చింది అంటే నువ్వు అంతమైపోయినట్టు కాదు, దేవుని పని ప్రారంభమైనట్టు, నిన్ను హెచ్చింపజేస్తున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నా, దేవుడు రెండో మాట, నీవు అవమానించబడ్డావు. ఎవరి ఎదుటైతే నువ్వు అవమానించబడ్డావో వారి ఎదుటనే దేవుడు నిన్ను గణపరిచే కోరికను నెరవేర్చును గాక. ఇంకొంచెం ఇక్కడ ఒక సహోదరి, మధ్యతరగతి కుటుంబం, మెడిసిన్ చదవాలనుకుంది. తల్లి అంటుంది, అమ్మ మన ఆస్తి అంత, మన అంతస్తు ఎంత అని తల్లి వెనక్కి లాగింది. సహోదరు అంది, నెరవేరు కోరికలు గాను, నెరవేరిన కోరికల గురించి ఎక్కువ ఆశలు పడవద్దని సహోదరు కూడా ఎలం చేసింది. ఏది ఏమైనా తన ప్రయత్నాన్ని మానలేదు, ప్రయత్నం చేస్తూ ఉంది, హార్డ్ వర్క్ చేస్తూ ఉంది. కానీ పరీక్షల్లో చిన్న చిన్న లోపాలు, ఆ లోపాలు ఆమెను వెనకలాగుతూ ఉన్నాయి. తల్లి ఒక పక్క మాట్లాడుతుంది, సహోదరు ఒక పక్క మాట్లాడుతుంది. దీని ముఖానికి డాక్టర్ అయ్యిద్దంట. డాక్టర్ పరీక్షల్లో ఏడవలేదు కానీ డాక్టర్ అయ్యిద్దంట. డాక్టర్ అంటుంది. ఎందుకు ఈ మాటలు ఆమెలో ఏం చేస్తుందంటే ఒక వేదన కలిగించిన, పట్టుదల కలిగించింది. ఈ వేదనకరమైన, అవమానకరమైన మాటలు ఆమెను ఏం చేస్తుందంటే ఒక పునాదిగా మార్చుకుంది. నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరైనా నిన్ను చులకనగా మాట్లాడారా, ఎవరైనా నిన్ను అవమానించారా, వెంటనే నీ మనసులో ఏదో బాధ పెట్టేసుకుని నువ్వు కృంగిపోవద్దు. నువ్వు ఎదగడానికి వాటిని పునాదిగా నువ్వు చేసుకున్నావు గాక. మా అక్క నన్ను ఎట్టంటదా, మా అమ్మ నన్ను ఎట్టంటదా అని అక్క మీద, అమ్మ మీద కోపాన్ని పెంచుకోవాలా, దాన్ని ఎదగడానికి పునాదిగా వేసుకుంది. తన జీవితం ఎదగడానికి వేసుకుంది, పునాదిగా వేసుకొని ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు స్నేహితులు అన్నారు, ఎందుకమ్మా ఇంత, స్నేహితురాలు కూడా చాలామంది ఏళనగా మాట్లాడారు. అయినా సరే ప్రతిరోజు చేయవలసిన హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ చేసింది, రాయవలసిన పరీక్షల కన్నా ఎక్కువ రాసింది, చదవలసిన దానికన్నా ఎక్కువ చదివింది. ప్రయత్నం లేకోకుండా ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ నిరాశ వారి జీవితంలో వచ్చేసి ఆమె అనుకుంది, బహుశా అమ్మ మాటలే నిజమవుతాయా, బహుశా మా అక్క మాటలే నిజమవుతాయా, బహుశా మా స్నేహితులన్న మాటలు నా జీవితంలో నెరవేరుతాయా. ఎందుకంటే ఆమె జీవితంలో అంత నిరాశ మధ్యలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చుట్టూ పరిస్థితులు ఏమైనా సపోర్ట్ చేసేవిగా ఉన్నాయా? అట్లాంటి పరిస్థితులు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చనిపోయేదాకా వెళ్ళింది, ఇంకో ప్రయత్నం చేద్దాం, అది ఫెయిల్ అయితే ఇంకో ప్రయత్నం చేద్దాం, అది ఫెయిల్ అయితే నెరవేరే వరకు ప్రయత్నం చేద్దామని ఆ రోజు తీర్మానం చేసుకో. మనుషుల మాటలు నాకు ఎండ కార్డు కాకూడదు, నా ప్రయత్నాల్లో నేను ఆపితే అదే నాకు ఎండ కార్డు. ఎవరో ఏదో అన్నారని నువ్వు ఆగిపోవడం కాదు, నీ ప్రయత్నం చేయకపోవడమే నువ్వు ఆగిపోవడం. నువ్వే ప్రయత్నం చేయకపోవడమే అది నిన్ను ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతుంది. మనుషుల మాటలను వెనక్కి లాక్కోవడం కాదు, కానీ నీ ప్రయత్నాలను ఆపివేయడమే నిన్ను వెనక్కి లాగుతాయి. ఆ సహోదరి తీర్మానం చేసుకుంది, ఎవరు ఏదన్నా నా ప్రయత్నం నేను ఆపకూడదు, నన్ను వెనక్కి లాగకూడదు అని మరలా కష్టపడి ముందుకెళ్ళింది. మంచి ర్యాంకు. ఇప్పుడు ఏంటంటే ఒక స్కాలర్షిప్ ఏమొచ్చిందటండి, స్కాలర్షిప్ కూడా వచ్చింది మెడిసిన్ చదవడానికి ఉచితంగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పట్టుదలతో మెడిసిన్ పూర్తి చేసింది. అమ్మా నేను నిన్నేదో అన్నా కానీ నువ్వు సామాన్యంగా చదవలేదురా, నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉందని తల్లి ముద్దాడింది. నిన్ను బట్టి నాకు గౌరవంగా ఉందమ్మా అని చెప్పినప్పుడు బిడ్డ కళ్ళల్లో కన్నీరు గారుతుంది. సహోదరు వచ్చింది, కవ్వులించుకొని, తక్కువ అంచనా వేసానమ్మా, నువ్వు ఎంతగానో కష్టపడ్డావున్నప్పుడు ఆ సహోదరు పట్టుకుని కవ్వులించుకుని బాధపడింది. ఆమె ద్వారా ఆమె కుటుంబం ఏమైందో తెలుసా,
మహిమపరచబడింది, గౌరవించబడింది. ఈరోజు ఎక్కడ ఏ మనుషుల మధ్య నువ్వు అవమానపరచబడ్డావో వారి ఎదుట దేవుడిని మహిమపరచునుగాక, ఆ కోరికను దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ కోరిక ఉందో నాకు తెలియదు. అయితే ప్రియమైన వారు, నువ్వు ఎదుర్కొన్న నిందలు, అవమానాలు, ఆ యొక్క విమర్శలు, వాటన్నిటి దేవుడు నిన్ను ఏం చేశాడంటే నిలబెట్టే సాధనాలుగా చేసి నిన్ను పడిపోయిన చోట నిన్ను నిలబెట్టునుగాక. ఎక్కడైతే నీవుగా అవమానించబడ్డావో అక్కడే దేవుడిని తలను ఎత్తునుగాక. హల్లెలూయా. ఇది 2 విషయాలు. మొదటి మాట ఏం చెప్పా? నీ కోరిక సరి అయినదే అయితే అది ఆలస్యమైవచ్చు, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? 2, ఎవరైతే నిన్ను అవమానించారో వారి ఎదుట దేవుడిని ఏం చేస్తాడంటే నీ తల ఎత్తి నీ కోరికను తీరుస్తాడు. 3, దేవుడు నీ కోరికను సిద్ధం చేస్తున్నప్పుడు నీ స్వభావాన్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన సిద్ధం చేస్తాడు. నీ కోరికను సిద్ధం చేసే ప్రక్రియలో దేవుడు ఏం చేస్తున్నాడు? నీ స్వభావాన్ని కూడా. యేసేపు యొక్క కోరిక, తన పన చుట్టూ కొన్ని పనులు ఉన్నాయి. యేసేపు యొక్క కోరిక, ఆ యొక్క సూర్యుడు చుట్టూ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆ కోరిక నెరవేరాలి అంటే అతడు సహనంలో ఎదగాలి, అతడు దేవుని యొక్క సహవాసంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. కలలుగనేవాడుగా కాదు, కలలకి అర్థం చెప్పేవాడుగా ఎదగాలి, క్షమాపణలో ఎదగాలి. ఎందులో ఎదగాలి? క్షమాపణలు ఎదగాలి. యేసేపు యొక్క కోరికను నెరవేర్చే క్రమములో దేవుడు ఏం చేశాడంటే యేసేపు యొక్క స్వభావాన్ని కూడా సిద్ధము చేసిన వాడుగా ఉన్నాడు. కష్టాలు అనేవి ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన జీవితంలో మన ఆశీర్వాదాల యొద్దకు నడిపించడం మాత్రమే కాదు, కానీ అలా నడిపించే క్రమంలో నీ స్వభావాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. అబ్రాహాము జీవితంలో ఈ ఆశీర్వాదానికి నడిపించే క్రమములో అబ్రాహాము స్వభావాన్ని సిద్ధం చేశాడు కదా, అబద్ధమాడే స్వభావాన్ని సిద్ధం చేశాడు కదా, దేవుని మీద ఆధారపడే స్వభావాన్ని సిద్ధం చేశాడు కదా, విశ్వాసంతో నడిచే స్వభావాన్ని సిద్ధం చేశాడు కదా. అప్పుడు కదా అబ్రాహాముకి దేవుడు సంతానం ఇచ్చింది. ఆ సిద్ధం చేసిన అనుభవాన్ని బట్టే కదా ఇస్సాకును ఏమాత్రం వినదీయకోకుండా కత్తి ఎత్తి యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొను అన్న విశ్వాసముతో అతడు కత్తి ఎత్తిన వాడుగా ఉన్నాడు. అంటే నీ దేవుడు నీ జీవితంలో ఆయన ఏదైనా ఆశీర్వాదం ఇస్తున్నాడంటే, నీ కోరికలను సిద్ధం చేస్తున్నాడంటే దాంతోపాటు ఏం సిద్ధం చేస్తున్నట్టు అర్థం చెప్పండి? నీ స్వభావాన్ని కూడా దేవుడు సిద్ధం చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక సహోదరి మంచిగా పాటలు పాడాలనుకుంది, కానీ పేదరికం, చిన్ననాటిలోనే తల్లి చనిపోయింది. అవకాశాల కోసం ఎదురు చూస్తుంది, కానీ అవకాశం వచ్చినా కూడా అది తర్వాత స్టెప్కి వెళ్ళడానికి అవకాశం లేదు. పాడుతూ ఉంది కానీ ఆ పాటలు ఆమెని ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాయి. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక గురువు గారు వచ్చారు. అమ్మా, అందరూ పాటలు గొంతుకుతో పాడతారు, ఎవరైతే గుండెతో పాడతారో వారే సక్సెస్ అవుతారమ్మా. కాబట్టి ఇక నువ్వు నీ పాటలు గొంతుకుతో కాదు, విరిగి నలిగిన హృదయంతో నువ్వు పాటను నేర్చుకో, ఆ పాటను ఫీల్ అవు అని ఆ యొక్క గురువు గారు చెప్పినప్పుడు ఆ రోజు నుంచి నేను ఒంటరిదాన్నే, నా తల్లి నాకు చిన్నతనంలో చచ్చిపోయిందే, నాకు ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదే, నన్ను ఎవరు ఎదగనీయడం లేదే అన్న భావన పక్కబడేసి పాటలోని భావాన్ని గుండెలో పెట్టుకుంది. గుండెల్లో పెట్టుకున్న భావాన్ని నోటి ద్వారా వ్యక్తం చేయడం ప్రారంభించింది. విరిగి నలిగిన యొక్క గుండెల్లోంచి వచ్చిన భావం అనేది చెల్లైన వారి యొక్క హృదయాల్లో బలంగా నాటడం ప్రారంభించింది. ఆమె పాడితే గొప్ప స్వరం కాదు, కానీ ఆ పాటల్లోని ఒక దగ్ధమైన స్వరము అనేక మంది హృదయాలను రగిలిస్తూ ఉంది. కొన్నిసార్లు ఒక అడవి ఉంది, అనుకోకుండా నిప్పేం చేసిందంటే అడవిని తగలబెట్టేసింది. అడవి రేంజరు సాయంత్రం చూసినప్పుడు ఇదిగో నిప్పారిపోయింది, ఇక ఇబ్బంది లేదు అనుకున్నాడు. కానీ ఒక ముసలాయన అంటున్నాడు, ఇదిగో
నీకు నిప్పు ఆరిపోయినట్టే కనిపించవచ్చు, కానీ బూడిద కింద ఇంకా నిప్పు ఉంది. ఆ పొగసాట్లు ఇంకా మండే నిప్పు కణం ఉంది. దాన్ని గమనించు. గాలి గనక రేగిందంటే మరలా అడవిని ఆ అగ్ని తగలబెడుతుంది అని ఆ ముసలాయన చెప్పాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనలో ఒక నిప్పు ఉంది, రగిలే ఒక హృదయం ఉంది, మండే ఒక స్వభావం ఉంది. అది నీ ఆశ, నీ కోరిక, నీ తలంపు, అది మండుతూనే ఉంది. కానీ పైన బూడిద కప్పబడింది. పైన ఏం కప్పబడింది? బూడిద కప్పబడినప్పుడు బూడిద అనగా నిందలు, బూడిద అనగా అవమానాలు, బూడిద అనగా విచారానికి సంబంధించిన అనుభవాలు, నిరాశాపూరితమైన అనుభవాలు ఈ బూడిద ఏం చేసినట్టు నిప్పురవన కప్పేశాయి. కానీ మండే ఇంకా నిప్పు అందులోనే ఉంది, నిప్పు ఇంకా అందులోనే ఉంది. ఎంత బూడిద కప్పినా అది బయటికి రావాలంటే ఏం కావాలి తెలుసా? ఒక గాలి బయటికి రావాలి, ఆ బూడిద బయట పోవాలండి. ఆ గాలి వచ్చినప్పుడు బూడిద నిప్పు కణం మీద ఉన్న బూడిద పక్కబోతుంది, మరలా అగ్ని చేత అదే మండించబడుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ గాలి నీ కుటుంబం మీద వీచునుగాక, నీ వ్యక్తిగత జీవితం మీద వీచునుగాక, నీ హృదయం మీద వీచునుగాక, నీ నిరాశల మీద వీచునుగాక, నీ నిందల మీద వీచునుగాక, మండే అగ్నిగా నువ్వు మార్చబడునుగాక. హల్లెలూయా! అగ్ని మండుతూ ఉంది, దేవుడు నిన్ను మండించునుగాక. హల్లెలూయా! ఆ ఆశ నీలో ఉండాలి. ఆ ఆశ నీలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కోరికను సిద్ధింపచేస్తాడు. ఆమె చిన్న బిడ్డ అయినా విరిగిన హృదయముతో ఆమె పాడడం ప్రారంభించింది. ఒక బండరాయిని ఎంత కొట్టినా అది పగలడం లేదు. 120 సార్లు పైన పగలగొట్టారు, అయినా కూడా అది పగలడం లేదు. కానీ 121సారి కొట్టినప్పుడు అది పగిలింది. అందరూ అనుకున్నారు ఎన్నో దెబ్బ పగిలింది అనుకున్నారు? 121 దెబ్బగా పగిలింది అనుకున్నారు. ఆ దెబ్బ వల్ల బండరాయి పగలలేదు. నువ్వు మొదటి దెబ్బ వేసినప్పుడే ఆ పని ప్రారంభమైంది. ఆ బండ లోపల పగలడం ప్రారంభించింది. కానీ కొంత ఆలస్యం అవుతుంది. అట్లాగే నీ ప్రయత్నము పైకి కనిపించకపోవచ్చు, నీ ప్రయత్నం యొక్క ఫలితము, కానీ దాని పని ఆల్రెడీ ప్రారంభమైంది. హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో ఏ ప్రయత్నం చేస్తున్నావో ఫలితం కనిపించకపోవచ్చు. మొదటి దెబ్బ ఫలితం కనిపించలా, పని ప్రారంభం మొదలైంది. రెండో దెబ్బ ఫలితం కనిపించలా, పని ఇంకొంచెం ఎక్కువైంది. అంటే నువ్వు వేసే ప్రతి ప్రయత్నము నువ్వు అనుకున్న దానికి మరింత దగ్గరగా దేవుడు నిన్ను తీసుకెళ్ళును గాక. హల్లెలూయా! 121 దెబ్బ ఆ ప్రయత్నాన్ని ఏం చేస్తుందంటే మరింత చెరువులోకి తీసుకొచ్చి. నువ్వు అనుకుంటున్నావు 120 దెబ్బలు వేస్ట్ అయిపోయినాయి అనుకుంటున్నావు, కానీ ఈ 120 దెబ్బల యొక్క ప్రయత్నమే 121 దెబ్బలు ఏమొచ్చిందో తెలుసా? ఫలితాన్ని చూపించింది. అలాగే నీ జీవితంలో కొన్ని విషయాలు నీకు నిరాశగా అనిపించవచ్చు, కానీ ఆల్రెడీ దేవుడు నీ ప్రయత్నాలను ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే నీ అవకాశాల దగ్గరికి నేను నడిపించునుగాక, నీ విజయాల ఎద్దకు నేను నడిపించునుగాక, నీ కోరిక ఎద్దకు నేను నడిపించునుగాక. అవి పైకి కనబడకపోయినా అవి నువ్వు అనుకున్న ఆశ యొద్దకే నేను నడిపిస్తున్నాయి. నమ్మిన వారు బలంగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా! రోజు మరలా చెప్తున్నా, దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కోరికతో పాటు నీ స్వభావాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. దేవుడు నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచునుగాక, నీ కోరికను సిద్ధింపచేయునుగాక. దేవుడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్న మాటలు ఏమైనా దోషం ఉంటే కొట్టివేసి విలువైన విషయాలు మా హృదయంలో భద్రపరచమని, మేము మా జీవితంలో ఆలస్యం అవుతున్న అనుభవాలు బట్టి బాధపడుచున్నాం, అవమానకరమైన అనుభవాలు బట్టి బాధపడుచున్నాం. కానీ ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరకుండా ఉన్నాం. ఎవరి మధ్య అయితే అవమానించబడ్డావో ఆ శత్రువు ఎదుట భోజన బల సిద్ధం చేస్తానన్నాం. ఈరోజు మందిరంలోని చితానుసారమైన కోరిక ఎవరైతే కలిగి ఉన్నారో ఆ కోరికను మీరే సిద్ధింప చేయమని,
అతి త్వరగా రానయ్యన్న యేసునామం వేడుకుంటున్నాము తండ్రి.